కొరకేనయ్యా సర్వస్వాన్ని విడిచి నీ కొరకు వచ్చాడు ఆయన. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా ఆయన. ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం కొద్దాం, ఒక నిబంధనతో కూడిన మొక్కుబడి చేద్దాం. నీ చేతులను, నీ కాళ్ళను, నీ హృదయమును, నీ మనస్సును సంపూర్ణంగా దేవునికి సమర్పించగలవా? ఏమీ సమర్పించలేకపోతున్నానయ్యా. నన్ను దర్శించి ప్రభువా అడుగుదాం కొన్ని నిమిషాలు. ఏమి సమర్పించాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నానయ్యా. అలాగే తన కుమారుడు సమర్పించాడు. తన మొక్కుబడి ఎక్కడ విని తీయలేదయ్యా. ఈ జీవన యాత్రలో ఎన్నో మొక్కుబడులు చేశాం, ఒక్కటి కూడా జ్ఞాపకం. చెప్పాలి తమ్ముడు, చెప్పాలమ్మా. మేము వెను తీసిన వారుగా ఉంటున్నాం. నీవైతే లేత మక్కువలే పెంచబడ్డావయ్యా. అవునయ్యా. అయినా మమ్మల్ని రక్షించడం కొరకు భూమి మీదకి వచ్చావు. చూడనొల్లని వానిగా నేను ఏది నీ కొరకు చేయలేకపోతున్నా. అమ్మా, నీ అవనకాల జీవితాన్ని తమ్ముడు నా కుటుంబాన్ని దర్శించు, నన్ను దర్శించు అడుగుదాం. అడుగుదాం. ప్రభువు నిన్ను దర్శించిన ఈ కాలం, శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించుచూ ఉండగా నాకు శ్రేష్టమైన భక్తి చేయడం నేర్పించు.
భద్రత ప్రభు. ఆయన శకిన మేఘము నిన్ను కప్పుచూ ఉండగా, కమ్ముకుంటుండగా ఒక బలమైన తీర్మానం, ప్రభువా, రోదన. అయ్యా మాకు నేర్పించు. యాకోబు కన్నీరు విడుచుచు అవును ప్రభువా, దేవునితో ఒక నిబంధన చేసినట్టు బ్రతికి